హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నేను మరో హెయిర్ ప్యాక్తో వచ్చేసాను. నేను ఇప్పుడు ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాను చూడండి. కరివేపాకు, మందారాకులు, అలోవెరా అండ్ నానబెట్టిన మెంతులు. అలోవెరా పల్ప్ ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఎప్పుడు అంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను కదా, పల్ప్ ఎక్కువ ఉన్నది. దాన్ని కూడా ఒక 3 అవర్స్ కట్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్ పక్కన పెట్టి అప్పుడు మనం యూస్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నీట్గా యూస్ చేసుకుందాం. ఇది పల్పుని ఇప్పుడు మిక్సీకి వేసేస్తున్నాను, కట్ చేసేసి. నెక్స్ట్ 1 బై 1 మనం వేసేసుకుందాం. మందారాకులు నా హెయిర్కి తగ్గట్టు మెజర్మెంట్స్ నేను చెప్తున్నానండి. మీ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి మెజర్మెంట్ వేసుకోండి. నెక్స్ట్ మెంతులు కూడా వేసుకుందాం. మెంతులు వేసుకున్నాక నెక్స్ట్ ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మనం మళ్ళీ ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దాంట్లో కొంచెం లిక్విడ్ ఇలా కలుపుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ 3 వేసుకుంటున్నాను. నా హెయిర్కి 3, మీ హెయిర్ షార్ట్ హెయిర్ అయితే 1 or 2 సరిపోతాయి. పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇందాక వాటర్ ఉంచుకున్నానని చెప్పేసి ఇందులో మిక్స్ చేసుకుందాం అన్నాను కదా, వాటర్ ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను చూడండి. హెయిర్కి అప్లై చేసుకుందాం. ఇప్పుడు లేయర్స్ కింద తీసుకొని మంచిగా స్కాల్ప్కి అంతగా అంటుకునేలాగా మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని అప్లై చేసేసుకున్నాను చూడండి. ఒక 1/2 అవర్ ఈ ప్యాక్ ఉంచుకోండి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుందాం. హెయిర్ ఎలా డ్రై చేసుకుంటారని కూడా వీడియోలో అడుగుతున్నారు. నేనైతే కంప్లీట్గా కాటన్ క్లాత్తోనే హెయిర్ని నేను తుడుచుకుంటాను. డ్రైయర్స్ అవి యూజ్ చేయను, అందుకే ఈ క్లిప్పింగ్ కూడా పెట్టాను. ఇప్పుడు హెయిర్ డ్రై అయిన తర్వాత చూడండి, సన్లైట్లో ఉన్న డ్రై అవ్వనివ్వండి, లేదంటే ఫ్యాన్ గాలి కింద అయినా పర్లేదు, డ్రై అవ్వనివ్వచ్చు. సన్లైట్ అయితే ఇంకా మంచిది. కమింగ్ వీడియోస్లో కూడా నేను హెయిర్కి హోమ్ మేడ్ షాంపూ యూస్ చేస్తాను. అది కూడా నేను ప్రిపరేషన్ మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక హెయిర్ ప్యాక్ కంపల్సరీ పెట్టుకోండి. ఏ హెయిర్ ప్యాక్ అయితే మీ హెయిర్కి సూట్ అవుతుందో ఆ హెయిర్ ప్యాక్ కంపల్సరీ పెట్టుకుంటే బెటర్. బాయ్ ఫ్రెండ్స్.